మొదటి చూపులో ఇది ఒక స్టైలిష్ సినిమా పోస్టర్లా కనిపిస్తుంది. కానీ మీరు జాగ్రత్తగా చూస్తే ఈ పోస్టర్ సినిమా ప్రమోట్ చేయడం కాదు, ఒక పాత్రను ఒప్పుకుంటోంది. ఈరోజు మనం స్పిరిట్ సినిమా పోస్టర్ను లోతుగా డీకోడ్ చేసి సందీప్ రెడ్డి వంగ ఏ రకమైన పిచ్చిని విడుదల చేయబోతున్నాడో అర్థం చేసుకుందాం. మీకు ముందుగా తగిలేది అసలు ముడిపడి ఉన్న సన్నిహికత. ఇద్దరు వ్యక్తులు చాలా దగ్గరగా నిలబడి ఉన్నారు, అయినా ఆ వాతావరణం రొమాంటిక్గా లేదు. ఇక్కడ ఉద్వేగం ఉంది, నిశ్శబ్దం ఉంది, ప్రతి వివరంలోనూ దాగి ఉన్న నొప్పి ఉంది. ఈ పోస్టర్ అరవదు, ప్రమాదాన్ని మృదువుగా చెప్తుంది. ఇప్పుడు హీరో వెనక భాగాన్ని చూడింది. అతను షర్ట్ లేకుండా పూర్తిగా బయటపడిపోయాడు. శారీరకంగా మాత్రమే కాదు, భావోద్వేగంగా కూడా. అతని భుజాలు, చేతులపై ఉన్న బ్యాండేజీలు అతను హింసను ఎదుర్కొన్నాడని, క్రూరమైన సంఘటనల నుంచి బతికిపోయాడని, శారీరకంగా మరియు మానసికంగా గాయాలు మోస్తున్నాడని చెబుతున్నాయి. వీటి వల్ల కొత్త గాయాలు కావు, ఇవి యుద్ధ గాయాలు. అతని గతం చీకటి, హింసాత్మకంగా, ఇంకా పరిష్కారం అవ్వని దాని సాక్ష్యాలు. ఈ మనిషి న్యాయానికి పోరాడే వ్యక్తిలా కనిపించు. అతను బాధను ఆస్వాదించేవాడిగా, అందుకే పోరాడేవాడిగా కనిపిస్తున్నాడు. సిగరెట్ చాలా ముఖ్యమైనది. అతను గాయపడినప్పటికీ పొగ తాగుతున్నాడు. ఇది స్పష్టంగా ఆత్మనాశనాన్ని సూచిస్తుంది. అయినా స్వస్థత గురించి పట్టించుకోడు, పరిణామాల గురించి అతనికి పట్టించలు. ఇక్కడ పొగ తాగడం అలవాటు కాదు, ఇది ఒక ప్రకటన. నాకు విమోచనం అవసరం లేదు. ఇప్పుడు వస్తుంది అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న భాగం. ఆ మహిళ, ఆమె సిగరెట్ వెలిగిస్తోంది. అతన్ని ఆపడం లేదు, ప్రశ్నించడం లేదు. ఇది రెండో అవకాశాలను సూచిస్తుంది. ఆమె అతని హింసాత్మక ప్రపంచంలో ఏకైక సాంత్వన, లేదా ఆమె అతని మోజును రెచ్చగొట్టే ప్రేరణ. ఆమె ముఖంలో ప్రశాంతత ఉంది, కానీ అమాయకత్వం లేదు. వంగా సృష్టించిన ప్రపంచంలో ప్రేమ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. అది ఆక్రమణాత్మకంగా, ప్రమాదకరంగా, పూర్తిగా ముంచెత్తేలా ఉంటుంది. శరీరం విరిగిపోయింది, మనస్సు దెబ్బతింది, కానీ ఆత్మ మాత్రం లొంగిపోవడానికి నిరాకరిస్తోంది. ఈ మనిషి కోపంతో జీవిస్తాడు, మోజును పెంచుకుంటాడు, హింస పిలిచినప్పుడే కదులుతాడు. అందుకే ఈ టైటిల్ అద్భుతంగా సరిపోతుంది. స్పిరిట్ అనేది వీరత్వం గురించి కాదు, అది అంతర్గత రాక్షసాల గురించి. ఈ పోస్టర్ ఒక విషయం స్పష్టంగా చెప్తోంది. ఈ సినిమా ప్రేక్షకులను విభజిస్తుంది. కొంతమంది దీన్ని కళ అంటారు, మరికొంతమంది విషపూరితమని అంటారు. కానీ ఎవరూ దీన్ని పట్టించుకోకుండా ఉండలేరు. ఒక విషయం ఖచ్చితంగా చెప్పొచ్చు, స్పిరిట్ తీవ్రంగా, కలవరపెట్టేలా, మరపురాని అనుభూతిని ఇస్తుంది. ఈ అనుభవానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ అభిప్రాయాలని కింద కామెంట్ చేయండి.